హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈ గాయత్రి వాళ్ళ తండ్రి దుబాయ్ నుంచి ఇక ఇంటికైతే వచ్చేస్తాడు. అది చూసిన తాయారైతే చాలా సంతోషపడుతుంది. ఏంటండి మీరు ఆ తాగుబోతు చెప్పినట్లు ఎవరోనో తీసుకొచ్చినట్లుంది అని ఇక తననైతే చాలా తిడుతూ ఉంటుంది తాయారైతే. అప్పుడే లేదు తాయారు, తను ప్యాసింజర్, నువ్వే చెప్పావు కదా ఒంటరిగా వస్తే ట్యాబ్కి మొత్తం డబ్బులు నేనే కట్టవలసి వస్తుందని. అలా అనడంతో నేను అలా ప్యాసింజర్తో ఇద్దరికి చెరిసగం పడుతుందని అలా వచ్చాము, నాకు తనకి ఏ సంబంధం లేదు అని ఇక తాయారు పెనిమిటైతే అంటూ ఉంటాడు. ఇక తాయారు మాత్రం సారీ అండి అని సంతోషపడుతూ పద ఇంట్లోకి వెళ్దాం అని ఇక తాయారు తన భర్తను తీసుకొని ఇంట్లోకైతే వస్తుంది. చూసావు కదక్క, అయినా నువ్వు తప్పు పడతావు బావని అని ఇక అంటూ ఉంటాడు తన తమ్ముడైతే. ఇక తాయారైతే ఏమండి ఇక మీరు అక్కడ బాగానే ఉన్నారు కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక గాయత్రి అయితే డాడీ నాకు ఏమీ తేలేవా, దుబాయ్ నుంచి వచ్చావు కానీ నాకు మాత్రం ఏ గిఫ్ట్ తీసుకురాలే అని అంటూ ఉంటుంది గాయత్రి. అప్పుడు ఇక తాయారు భర్త ఏంటమ్మా నేను నీకు గిఫ్ట్ తీసుకురాకుండా వస్తానా, నువ్వు నా కూతురువి అని అంటూ ఉంటుంది. అంటూ ఉంటాడు గాయత్రి వాళ్ళ నాన్నైతే. అప్పుడే ఏం తీసుకొచ్చావు నాన్న అని అనగానే నీకు ఒక సర్ప్రైజ్గా నీకు ఒక వరుణ్ణి తీసుకొచ్చాను, ఇక తొందరలోనే నీకు అతనికి పెళ్లి జరిగిపోతుంది, మళ్ళీ నువ్వు దుబాయ్కి వచ్చేస్తావమ్మా అని ఇక గాయత్రి వాళ్ళ నాన్న అనగానే గాయత్రి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవునమ్మా ఒక మంచి సంబంధం చూశాను, చాలా కోటీశ్వర్లు, ఇక ఇద్దరే, తనకు ఒక చెల్లెలు అక్క తను మాత్రమే ఉన్నారు, ఇక వాళ్ళిద్దరికే ఆస్తి మొత్తం చాలా ఆస్తి ఉంది అని ఇక అంటూ ఉంటాడు గాయత్రి వాళ్ళ నాన్నైతే. అప్పుడే గాయత్రి ఆ మాటలు విని అక్కడి నుంచి బాధపడుకుంటూ గదిలోకి వెళ్తుంది. అప్పుడే తయారు ఏంటండి మీరు చెప్పేది నిజమా, దుబాయ్లో ఒక సంబంధం చూసావా, వాళ్ళకి కోట్ల అధిపత అయితే చాలండి, నా కూతురికి అంత మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే అది సంతోషంగా ఉంటుంది అని ఇక తయారు కూడా అంటూ ఉంటుంది. ఇక తయారు భర్త అయితే అవును అందుకే తయారు నేను ఇక బుజ్జికి మంచి సంబంధం చూశాను అని ఇక అంటూ ఉంటాడు. తొందరలోనే వాళ్ళు ఇక్కడికి వచ్చి అబ్బాయి ఇండియాలోనే ఉన్నాడట, అతను వచ్చి చూసుకొని పోతాడు, వెంటనే పెళ్లి కూడా జరిగిపోవాలి, వాళ్ళు దుబాయ్కి వెళ్ళిపోవాలని చెప్పారు అని ఇక తాయారు భర్త అయితే తాయార్కి చెప్తాడు. ఇక తాయారు మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. అటు పక్క గాయత్రి మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక ఎలాగైనా బావకి నేను వెంటనే బావని నన్ను పెళ్లి చేసుకోమని అడగాలి, లేకపోతే బావకి నేను దూరం అయిపోతాను, ఇక నన్ను దూరం చేస్తారు అని గాయత్రి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నేను లేట్ చేయకూడదు అని గాయత్రి అయితే చాలా బాధపడుతూ ఆ రాత్రి మొత్తం కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక ఉదయాన్నే అమ్మ గాయత్రి ఈరోజు పెళ్ళి వాళ్ళు వస్తున్నారమ్మా, నేను దుబాయ్ అబ్బాయి అని చెప్పాను కదా, ఆ అబ్బాయి ఇప్పుడు ఇండియాలోనే ఉన్నాడు, నిన్ను చూసుకోవడానికి వస్తున్నారంట అని ఇక గాయత్రి వాళ్ళ నాన్న అనగానే వెంటనే గాయత్రి చాలా బాధపడుతూ గదిలోకి వెళ్తుంది. వెంటనే బావ దగ్గరికి వెళ్తాను, బావని నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతాను అని గాయత్రి ఏడుస్తూ వెంటనే పరిగెత్తుకుంటూ మాధవ ఇంటికి వస్తుంది. ఇక వెంటనే బావ అని హక్ చేసుకుంటుంది. అది చూసిన మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. అప్పుడే ఇక బావా నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు బావా, తొందరగా నా మెడలో తాళి కట్టే బావా, నేను అక్కడ ఉండలేను బావా, నాకు పెళ్లి చేస్తానంటున్నారు, నాకు ఇష్టం లేని పెళ్లి నేను చేసుకోను, నువ్వంటే ప్రాణం, చిన్నప్పటి నుంచి నిన్నే పెళ్లి చేసుకుంటానని అనుకున్నాను, కానీ ఈరోజు మా నాన్న ఒక సంబంధాన్ని తీసుకొచ్చాడు అని ఏడుస్తూ వెంటనే నా మెడలో తాళి కట్టే బావా అని ఏడుస్తూ ఉంటుంది గాయత్రి అయితే. అప్పుడే ఇక అక్కడున్న తాయారు తన భర్త అయితే ఇక గాయత్రి కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. ఇక పెళ్లి వాళ్ళు వచ్చారు, గాయత్రి లేదేంటి అని ఇక తాయారు భర్త ఇద్దరు ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటారు. ఎక్కడ కనిపించకపోవడంతో వెంటనే తాయారు భర్త ఏంటి తాయారు బుజ్జి లేదేంటి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అది ఎక్కడికి పోయిందో నాకు తెలుసండి, పద వెళ్దాం అని ఇక వెంటనే తాయారు తన భర్తను తీసుకొని ఇక మాధవ నారాయణ ఇంటికి అయితే వస్తుంది. వెంటనే ఇక ఇక్కడికి తీసుకొచ్చావేంటే, ఇది ఇల్లంటేనే నాకు నచ్చదు కదా, మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని
తాయారు భర్త అంటూ ఉంటాడు. అప్పుడే ఇక తాయారు గాయత్రి ఎక్కడుందో నాకు తెలుసు కదండి, ఇక గాయత్రి ఎక్కడో ఉండదు, ఈ ఇంట్లోనే ఉంటుంది, దానికి ఎప్పుడు ఈ ఇంట్లోనే ఉండాలని ఇష్టం కదా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అని అనగానే అప్పుడే ఇక తాయారు భర్త ఏంటి ఏంటి తాయారు ఏం మాట్లాడుతున్నావు, గాయత్రి ఇక్కడికి రావడం ఏంటి అని అంటూ ఉంటాడు. అవునండి, గాయత్రి ఇక్కడనే ఉంటుంది, పద లోపలికి వెళ్ళి చూద్దాం అని ఇక గాయత్రి వాళ్ళ నాన్న ఇక తాయారు ఇద్దరూ కలిసి ఇక నారాయణ ఇంట్లోకి వస్తారు. ఇక గాయత్రి మాధవని హక్ చేసుకొని, బావా నన్ను పెళ్లి చేసుకో బావా, నీకు నన్ను దూరం చేస్తున్నారు, నేను ఎప్పటికీ నీ భార్యగానే ఉండిపోవాలి, నేను ఆ ఇష్టం లేని పెళ్లి చేసుకోను బావా, ప్లీజ్ బావా అని గాయత్రి ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన ఇక తాయారు భర్త ఒక్కసారే షాక్ అయిపోతారు. ఏంటే వీటిని పెళ్లి చేసుకొని నువ్వు సుఖంగా ఉంటావా, ఈ ఇంట్లో వాళ్ళు చూసారు కదా, ఒకడు మెకానిక్, ఒక్కలైనా తీర్చిదిద్దిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అయినా ఈ ఇంట్లో ఆడ మనిషి ఉండదు, అలాంటి ఇంట్లో నా కూతురు కోడలుగా రావడం ఏంటి, అయినా వద్దు, ఈ ఇంట్లో ఆడ మనిషి అడుగు పెట్టిందంటే అది చచ్చిపోతుంది, లేదు ఈ ఇంటికి కోడలుగా నువ్వు ఉండొద్దే, అయినా ఈ ఇల్లుకి మనకి ఏ సంబంధం లేదు అని ఇక అంటూ ఉంటుంది తాయారైతే. అప్పుడే ఇక తాయారు భర్త అవునమ్మా నువ్వు మర్యాదగా నేను చూసిన సంబంధాన్ని పెళ్లి చేసుకోవాలి, ఈ ఇల్లు నాకు ఇంట్లో అడుగు పెట్టని ఎప్పటికీ అనుకున్నాను, కానీ ఈరోజు నువ్వు అడుగు పెట్టేలా చేశావు, పదమ్మా మళ్ళీ ఇంటిని తిరిగి చూసే అవకాశం రావద్దు, పద ఇక్కడి నుంచి వెళ్దాం, పదమ్మా నీకు మంచి సంబంధం తీసుకువచ్చాను, ఇప్పుడు పెళ్లి వాళ్ళు ఎదురు చూస్తున్నారు, నీ గురించి ఇలా తెలిసే వాళ్ళు వెళ్ళిపోతారమ్మా, పద నీ మంచి కొరకే చెప్తున్నాను అని తాయారు భర్త ఇక గాయత్రిని అంటూ ఉంటాడు. అప్పుడే గాయత్రి నాన్న నేను ఎవరిని పెళ్లి చేసుకోను, నాకు మాధవ్ బావ అంటే చాలా ఇష్టం, బావని మాత్రమే పెళ్లి చేసుకుంటాను, నేను ఇక్కడే ఉండిపోతాను, మీరు ఒప్పుకోకుంటే నేను బావని ఇప్పుడే తాళి కట్టామని అడుగుతాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే ఇక తాయారు భర్త అయితే వెంటనే ఇక మాధవని ఏంట్రా నా కూతుర్ని ఇలా మార్చేసావేంట్రా, ఇక ఇన్నాళ్ళుగా నేను ఇక్కడ లేనని మళ్ళీ ఆ ఇంటితో ఇక మళ్ళీ కలిసిపోదామని అనుకున్నారా, ఇక అందుకేనారా నా కూతుర్ని ఈ విధంగా తయారు చేశారా అని ఇక తాయారు భర్త ఇక మాధవ కాలర్ పట్టుకుంటాడు. ఒరేయ్ నీ వల్లేరా ఇదంతా, మీ కుటుంబం వల్లే నేను అన్నీ పోగొట్టుకున్నాను, ఇప్పుడు కూడా అన్నీ పోగొట్టుకోవాలా, లేదు నా కూతుర్ని ఇక ఈ ఇంటికి కోడలుగా చేయలేను, అయినా మీరు కావాలనే చేసుంటారు, ఇక ఆ రోజుల్లో మీ నాన్న ఈ విధంగానే చేశాడు, ఇప్పుడు నువ్వు ఈ విధంగా చేసి నా కూతుర్ని ఇంటిలో అడుగు పెట్టించి ఆ తర్వాత తనను కూడా చంపాలని చూస్తున్నారా, లేదు నా కూతుర్ని ఇక మీ ఇంటికి కోడలుగా తీసుకురాలేను, రే నిన్ను ఇప్పుడే చంపేస్తానరా, నా కూతురు విషయంలో ఇలా చేసావని అనుకోలేదురా అని ఇక తాయారు భర్త అయితే మాధవపై ఇక చేయి చేసుకుంటూ ఉంటాడు. అది చూసిన మహాలక్ష్మి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి వీళ్ళు పెద్దిపై ఇలా చేయి చేసుకుంటున్నారు, లేదు పెద్దిని ఎవరు ఏమీ అనకూడదు, పెద్ది గురించి నాకు తెలుసు, పెద్ది ఎలాంటి వాడో నాకు తెలుసు, పెద్ది చాలా మంచివాడు, ఎవరి జోలికి వెళ్ళడు, అలాంటి పెద్దిని వీళ్ళు కొట్టడం ఏంటి అని మహాలక్ష్మి వెంటనే ఇక బయటికైతే వస్తుంది. అప్పుడే ఇక తాయారు భర్త అక్కడున్న ఫోటోలన్నీ చూశాడు. అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇదేంటి ఈ ఇంట్లో వాళ్ళకి పెళ్లి కూడా జరిగిందా అని అంటూ ఉంటాడు. అప్పుడే తాయారు అవునండి మీరు దుబాయ్లో ఉన్నారు కదా, ఆ సమయంలో వాడు ఆ చక్రిగాడు ఆ మెకానిక్ గాడు ఉన్నాడు కదా, ఇక ఆ కార్ డ్రైవర్ ఉన్నాడు కదా, ఆ కార్ డ్రైవరు ఒక గొప్పింటి అమ్మాయిని మోసం చేసి సేమ్ వాళ్ళ నాన్నలాగానే పెళ్లి చేసుకున్నాడు, ఇక ఆ రోజుల్లో ఇక వాళ్ళ నాన్న ఏ విధంగానైతే చేసుకున్నాడో ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా అలా ఏమీ తెలియకుండా ఆ అమ్మాయిని లేపుకొచ్చినాడు, ఈ ఫోటోలన్నీ వాళ్ళవే అని ఇక అంటూ ఉంటుంది తయారైతే. అయినా ఇక నా చెల్లెలే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, అలాంటి ఈ ఇంట్లో ఆడపిల్ల అనేదే అడుగు పెట్టొద్దని నేను అనుకున్నాను, అయినా ఒకనికి పెళ్లి జరిగిపోయిందా అని తయారు భర్త అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే బయటికి వెళ్ళి ఇక చక్రికి ఫోన్ చేస్తుంది. అప్పుడే చక్రి ఫోన్ ఇచ్చేసి ఏంటి మహాలక్ష్మి గారు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రి ఇంకొక విషయం చెప్పాలి అని అనగానే ఏంటి ఆ విషయం అని అంటూ ఉంటాడు. నువ్వు ఎక్కడున్నావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నేను ఎక్కడుంటానండి, డ్రైవ్ చేస్తూ ఉన్నాను అని చక్రి అనగానే ఇక అర్జెంటుగా 10 నిమిషాలు అర్జెంటుగా ఇంటికి రావాలి అని అంటూ ఉంటుంది. మహాలక్ష్మి అయితే ఏంటి 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను అని ఇక చక్రి అంటూ ఉంటాడు. 10 నిమిషాలు కాదు 10 సెకండ్లో ఇక్కడ ఉండాలి అని మహాలక్ష్మి అనగానే చక్రి
ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి మహాలక్ష్మి గారు 10 సెకండ్లలో అక్కడికి రావడం ఏంటి అని అంటూ ఉంటాడు. అప్పుడే అవును మీరు రావాలి, పెద్దిని వీళ్ళు కొడుతున్నారు అని అనగానే చక్రి షాక్ అయిపోతాడు. ఏంటి మహాలక్ష్మి గారు ఏం మాట్లాడుతున్నారు, అన్నయ్యని ఎవరు కొట్టేది అని అనగానే ఇక ఆ తాయారు వాళ్ళు ఉన్నారు కదా, ఇక వాళ్ళలో ఎవరో ఒక అతను వచ్చి ఇక పెద్దిని కొడుతున్నాడు. గాయత్రికి ఏదో సంబంధం చూస్తున్నారని గాయత్రి పెద్దిని పెళ్లి చేసుకోమని అడుగుతూ ఉంటే ఆ సమయానికి వాళ్ళు వచ్చి పెద్దిని కొడుతున్నారు. అయినా పెద్దికి ఏమీ తెలియదు. పాపం పెద్దిని చూస్తుంటే ఏడుపు వస్తుంది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే చక్రి ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను, వెంటనే 5 నిమిషాల్లో అక్కడే ఉంటాను అని చక్రి అక్కడి నుంచి ఇక నిజం తెలుసుకొని అక్కడికైతే వస్తాడు. ఇక మహాలక్ష్మి ఇక చక్రికి చెప్తుంది కదా, చక్రి కూడా వెంటనే కేశవ కనక్ కూడా చెప్తాడు. వాళ్ళంతా బయలుదేరి ఇంటికైతే వచ్చేస్తారు. అప్పుడే ఇక ఏంటండి ఈ దౌర్జన్యం ఏంటి, అయినా పెద్ది ఏ తప్పు చేశాడని పెద్దిని అలా అంటున్నారు. అయినా పెద్దిని చేసుకోవాలంటే రాసి పెట్టుండాలి. పెద్ది ఎలాంటి వాడో నాకు తెలుసు. పెద్ది చాలా బాగా చూసుకుంటాడు తన భార్యని. అలాంటి పెద్దిని కొడుతున్నారా? మీ కూతురు పెద్దిని ఏం చూసి ప్రేమించింది? ఇక తన మంచితనం చూసే కదా, అందుకనే తనని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. తన ప్రేమని ఎందుకు కాదంటున్నారు అని మహాలక్ష్మి తాయారుని తన భర్తని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే ఇక తాయారు నీకు తెలీదమ్మా, నువ్వు నోర్మి అని తాయారు అంటూ ఉంటుంది. ఏంటి తెలీదు, అయినా పెద్ది గురించి నాకంతా బాగా తెలుసు, అందరికంటే ఎక్కువగా తెలుసు. అలాంటి పెద్దిని నువ్వు ఈ విధంగా మాట్లాడడం, ఇక పెద్దిని నా ముందు చేసుకోవడం నాకు నచ్చడం లేదు అని మరోసారి పెద్దిపై చేయి పడితే ఊరుకోను అని మహాలక్ష్మి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అయినా పెద్దిలో ఏం తక్కువ ఉంది, పెద్దిని ఎందుకు పెళ్లి చేసుకోరు అని ఇక అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అయితే అప్పుడే ఇక తయారైతే నీకు తెలీదు, నువ్వు తెలియక ఈ ఇంట్లో అడుగు పెట్టావు, కానీ మాకు తెలుసు కదమ్మా అని తయారు అంటూ ఉంటుంది. అప్పుడే తయారు భర్త ఎవరిమే అని ఇక అంటూ ఉంటాడు. ఈవిడే ఇక చక్రి గాని భార్య అని అనగానే ఏంటమ్మా నువ్వు అన్నీ తెలుసుకునే ఆ చక్రిని ప్రేమించావా, ఈ ఇంట్లో అడుగు పెట్టావా అని అంటూ ఉంటాడు. ఏంటి అసలు వీళ్ళంతా నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, పదే మీరు ఇంటిని తెలుసుకొని ఇంట్లో అడుగు పెట్టావా అని అడుగుతున్నారు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అవునమ్మా నీకు ఈ ఇంటి గురించి వీళ్ళ గురించి ఏది తెలీదు, వీళ్ళు ఎంత మోసం చేస్తారో మీకు తెలీదు అని అనగానే ఏంటా మోసం, అయినా పెద్ది నన్ను కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నా, మీరు గాయత్రికి పెద్దికి పెళ్లి జరిపించకపోతే నేనే దగ్గరుండి గాయత్రికి పెద్దికి పెళ్లి జరిపిస్తాను అనిక అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అయితే అప్పుడే ఏం తెలుసని మాట్లాడుతున్నావమ్మా ఈ ఇంటి గురించి, నీకు ముందుగా నాతో రా అని ఇక అంటూ ఇక తాయారు భర్త అయితే మహాలక్ష్మిని లాక్కొని తన ఇంటికైతే తీసుకువెళ్తాడు. అప్పుడే ఇక ఏంటి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అయితే అప్పుడే ఇక తాయారు భర్త నేను నీకు నిజాలు తెలియాలనే ఇక్కడికి తీసుకొచ్చానమ్మా అని అంటూ ఉంటాడు. ఏంటా నిజం, అయినా పెద్ది వాళ్ళ గురించి తప్పుగా చెప్తే నేను ఊరుకోను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. మీ పెద్ది వాళ్ళు ఏ తప్పు చేయలేదు, కానీ తన తండ్రి చేశాడు అని అనగానే మహాలక్ష్మి ఒక్కసారే షాక్ అయిపోతుంది. అప్పుడే తయారు భర్త ఇక ఏంటి ఏం తప్పు చేశాడని అడుగుతున్నావు కదా, నీకు ఇప్పుడే చూపిస్తాను అని ఇక వెంటనే తయారు భర్త ఇంట్లో ఉన్న ఫోటోని తీసుకొచ్చి మహాలక్ష్మికి చూడమ్మా చూడు, మేము ముగ్గురం ఎంత కలిసి ఉండేవాళ్ళమో, ఇక నా చెల్లెలు నా అన్నయ్య నేను ముగ్గురం కలిసి ఉండేవాళ్ళం, మమ్మల్ని విడదీసింది ఆ నారాయణనే, నువ్వు పెద్ది అని పిలుస్తున్నావే తన తండ్రి మమ్మల్ని ముగ్గురిని విడదీశాడు, ఇక నా చెల్లెల్ని మొత్తమే మాకు దూరంగా చేశాడు అని చెప్పగానే అప్పుడే మహాలక్ష్మి ఆ ఫోటోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు నీకేం కావాలి అని మహాలక్ష్మి అలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అప్పుడే తయారు భర్త ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరో కాదమ్మా, తను మా అన్నయ్య, తను నా చెల్లెల్ని ఈ నారాయణ పెళ్లి చేసుకున్నాడు, ఇక ప్రేమించి తనని పెళ్లి చేసుకున్నాడు, ఇక వాళ్ళిద్దరి పెళ్ళికి నేనే కారణమని మా అన్నయ్య నన్ను దూరం చేసుకున్నాడు, ఈరోజు మేమందరం విడిపోయాము, దానికి కారణం ఆ నారాయణ అని చెప్పగానే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. అంటే నువ్వేంటమ్మా అలా అడుగుతున్నావు అని అనగానే ఆ ఫోటోలో ఉన్న అతను ఎవరో కాదు నా తండ్రి అని మహాలక్ష్మి చెప్పగానే తయారు భర్త ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నా అన్నయ్య కూతురువా అని అంటూ ఉంటాడు. అవును నేను ప్రతాప్ కూతుర్ని అని చెప్పగానే అప్పుడే తయారు భర్త ఒక్కసారి షాక్ అవుతాడు. ఏంటమ్మా నువ్వు తెలిసి మీ మేనత్త అనుకోకుండా ఆ నారాయణని పెళ్లి చేసుకుంది, ఇప్పుడు నువ్వు కూడా మీ మేనత్తలాగా నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలని తిరిగి మళ్ళీ ఆ ఇంటికే అడుగు పెట్టావా అని అంటూ ఉంటాడు తయారు భర్త. అప్పుడే మహాలక్ష్మి ఏంటి అసలు వాళ్ళు చేసిన తప్పేంటి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అవును ఇక తను చేసిన తప్పేంటంటే మీ మేనత్తని ప్రేమించడమే తప్పు,
ప్రతాప్ తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక తను అనుకోకుండా చనిపోయింది. ఇక దానికి కారణం నలుగురు 4 విధాలా అనుకుంటారు. ఇక ఆ చావుకి కారణం నా చెల్లెలి చావుకి కారణం ఆ నారాయణ అని అందరూ అంటుంటే విన్నాం. దాని వెనకాల ఉన్న కారణం ఏంటో నాకు తెలీదు, కానీ నా చెల్లెలు ఆ ఇంట్లో అడుగుపెట్టాక పిల్లలు పుట్టాక తను చనిపోయింది. ఇక ఆ పిల్లలు చిన్న పిల్లలుగా ఉండి వాళ్ళని అనాథల్ని చేశాడు ఆ నారాయణ, నా చెల్లెల్ని చంపేసి. ఇక ఈరోజు నన్ను మా అన్నయ్యని విడదీశాడు. నా చెల్లెలి పెళ్ళికి నేనే దగ్గరుండి హెల్ప్ చేశానని ఇక నన్ను కూడా మా అన్నయ్య దూరం చేసుకున్నాడు. ఇప్పుడు నేను మా అన్నయ్య విడిపోవాల్సిన దానికి కారణం ఈ ఈ నారాయణనే. ఈ నారాయణ వల్ల నా చెల్లిని పోగొట్టుకున్నాను, అటు నా అన్నయ్యని దూరం చేసుకున్నాను అని ఇక అనగానే ఇక ఆ ప్రతాప్ కూతుర్ని నేను అని మహాలక్ష్మి చెప్పగానే అప్పుడే ఇక నా తాయారు భర్త అయితే వెంటనే ఇక మహాలక్ష్మిని హక్ చేసుకుని, ఏంటమ్మా నువ్వు కూడా ఆ ఇంట్లో అడుగు పెట్టావు, ఇప్పుడు నీ పరిస్థితి ఇక మాలాగా కాకూడదు అని అంటూ ఉంటాడు. ఇక ఆ ఇంట్లో అందరూ చాలా బాగా చూసుకుంటున్నారు. నాకు తెలిసి ఆ నారాయణ మామయ్య ఏ రోజు తప్పు చేయడు. నా మేనత్త చనిపోవడానికి కారణం ఇంకేదో ఉంటుంది, ఖచ్చితంగా ఇంకేదో ఉంటుంది. మిమ్మల్ని విడదీయడానికే ఎవరో కావాలని చేశారనుకుంటా అని ఇక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే, అవును నాకు తెలిసి నా మేనత్త చనిపోవడానికి కారణం ఆ కుటుంబం కాదు. ఇక వాళ్ళ పిల్లల్ని తనెందుకు అనాథలను చేస్తాడు, తన భార్యను చంపుకొని అంతగా ప్రేమించి తనని పెళ్లి చేసుకున్నాడు. అలాంటి మావయ్య అతన్ని ఎందుకు చంపేస్తాడు? పొరపడుతున్నారు బాబాయ్, మీరే పొరపడుతున్నారు. ఖచ్చితంగా నిజాలేంటో తెలుసుకుంటాను. నా మేనత్త చావుకి కారణం ఎవరనేది తెలుసుకుంటాను. ఆ తర్వాత నిన్ను నాన్నని ఇక ఈ ఇంటిని అందరినీ కలుపుతాను. కానీ పెద్ది గురించి నాకు బాగా తెలుసు. పెద్ది ఎలాంటి వాడో తెలుసు. అలాంటి పెద్ది ఇష్టంగా ప్రేమిస్తున్న గాయత్రి ఇక పెద్దిని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్. ఎందుకంటే గాయత్రి అంటే పెద్దికి కూడా ప్రాణం, పెద్దికి గాయత్రి అంటే ప్రాణం. వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరిష్టం. కాబట్టి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటూ ఇక పెద్ది తనని ఒక కూతురులా చూసుకుంటాడు. నన్ను కూడా ఎంత బాగా చూసుకుంటున్నాడో నాకు తెలుసు. అలాంటి పెద్దికి గాయత్రికి పెళ్లి జరిపించి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి. వాళ్ళిద్దరూ ఇక ఎప్పటికీ సంతోషంగా జీవితాంతం సంతోషంగా ఉండాలి. ఇక గాయత్రికి ఏ హాని రాకుండా నేను చూసుకుంటాను. తను ఇప్పుడు నా చెల్లెలని తెలియకముందే గాయత్రిని నేను బాగా గమనించాను. ఇక గాయత్రి ఇక పెద్ది అంటే ఎంత ఇష్టమో గాయత్రికి నాకు బాగా తెలుసు. అందుకనే వాళ్ళిద్దరూ కలిసి ఉంటే చాలా సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత ఇక నా మేనత్త ఏ విధంగా చనిపోయిందనేది నేను తెలుసుకుంటాను అని ఇక ఆ ఇంటిని బృందావనంలా తయారు చేస్తాను. కానీ అప్పటి వరకు వాళ్ళని అపార్థం చేసుకోవద్దు అని ఇక మహాలక్ష్మి అయితే ఇక తాయారు భర్తకి ఇక ఆ ఇంటి గొప్పతనాన్ని చెప్తుంది. ఇక అది తెలుసుకున్న తాయారు భర్త వెంటనే ఇక మాధవకి గాయత్రికి పెళ్లి జరిపించడానికైతే ఒప్పుకుంటాడు. ఈ విధంగానైతే మహాలక్ష్మి బాబాయి ఇక గాయత్రి తండ్రి అని, గాయత్రి తన చెల్లెలని ఇక ఈ చక్రి వాళ్ళ అమ్మ తన మేనత్త అన్న నిజానైతే తెలుసుకుంటుంది మహాలక్ష్మి. ఇక గాయత్రి తండ్రి చూపించిన ఫోటో ద్వారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.